ఫోర్కాస్టింగ్ చిన్నది, చాలా చిన్నది ఫోర్కాస్టింగ్ మనకి. స్టిల్ నో క్లియర్ ఎనీ డౌట్ ఎనీ వన్? ఓకేనా, కార్డ్ క్లియరా? క్లియర్ స్మైలీ? ఎనీథింగ్? దీని టైం సెట్ చేయడం అప్లికేషన్ మనం టైం సెట్ ఎగ్జామ్లో చేస్తాం. మనం ఎగ్జామినేషన్లో కూడా మనం టైం ఇస్తాం. యూజర్ క్లిక్ చేస్తేనే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. దానికి మనం 6 సెకండ్ డ్యూరేషన్ ఇస్తాం. ఓకేనా, ఇన్ బిట్వీన్ 6 సెకండ్ అవుట్ ఆఫ్ అయితే అవుట్ ఆఫ్ ఎక్సీడ్ వస్తుంది మనకి. ఓకేనా, కాల్ స్పెసిఫిక్గా టైమే డిస్కస్ చేద్దాం, కానీ దాంట్లో సినారో కవర్ అవుతుంది. మీరు చెప్పిన స్టాప్ స్టార్ట్ దాంట్లో కవర్ అవుతుంది మనం. ద నెక్స్ట్ ఫోర్కాస్టింగ్. ఓకేనా, ఇది చిన్నదే, బట్ ఫోర్కాస్టింగ్ మొత్తం కూడా మనకి ఏ పైన బేస్ చేసుకొని ఉంటుంది. జనరల్గా మనకి ఓపెన్ ఓకేనా, ఓపెన్ టు సైట్ ఓపెన్ వెదర్ ఏపీఐ. సో దీంట్లో మీరు లాగిన్ అయ్యి అంటే సైన్ ఇన్ అయ్యి రిజిస్టర్ అయితే 48 అవర్స్కి మన ఈమెయిల్కి ఒక అథెంటికేషన్ ఏపీ వస్తుంది. ఆ ఏపీఐ యూస్ కేసు ఏంటంటే మనం కరెంట్ సిటీలో ఉన్న వెదర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం సైన్ అయితే ఇట్స్ కన్ఫర్మ్ వెడ్నెస్డేకి వస్తుంది. అంతే మనం వెయిట్ చేయం కాబట్టి వాళ్ళ మనకి ఇన్బిల్డ్గా ఏపీఐ ఉంది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకుందాం. గొడ్డ పాయింట్. బట్ ఇనిషియల్ మీకు ఓన్ ఏపీఐ కావాలంటే దీంట్లో సైన్ ఇన్ అయ్యి వాడు ఇచ్చిన మీరు జాబా డిస్క్రిప్షనా లేకపోతే టెస్టింగ్ పర్పసా చాలా అడుగుతాడు. ఓకేనా, అదంతా అప్లై చేస్తే మనకి 40 అవర్స్ ఒక ఏపీఐ లింక్ ఇస్తాడు. సో మనం యూజ్ చేయొచ్చు. అంతే మనం వేస్ట్ చేయం కాబట్టి ఇనిషియల్ మన దగ్గర ఏపీఐ మనం యూజ్ చేసుకుందాం. క్లియర్ ఎవ్రీ వన్? I think API. ఏపీఎస్. ఓకేనా, ఇది మనకి ఏపీఐ యూఆర్ఎల్ ఆల్రెడీ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మనం క్యూఆర్ కోడ్లోకి ఏపీఐ ఇంటిగ్రేట్ చేసాం. గుర్తుందా? మనం ఒక వాల్యూ ఎంటర్ చేస్తే బేస్ ఆన్ దట్ మనం ఆ టెక్స్ట్ని ఎగ్జిక్యూట్ చేసాం. మీకు ఐడియా ఉందా లేదో? ద సేమ్ ఇయర్ ఆల్సో గైస్ మనకి లైన్ నెంబర్ 22 ఇస్ ద యూఆర్ఎల్ కంప్లీట్ ఏపీఐ యూఆర్ఎల్ అంటే వెబ్సైట్ని యాక్సెస్ చేయడం కోసం. ఇక్కడ ఇన్ బిట్వీన్ యూకోల్లో మనం ఏమి ఇస్తామంటే సిటీ నేమ్ ఎంటర్ చేస్తాం. వన్ సిటీ నేమ్ ఎంటర్ చేయగానే బేస్ ఆన్ దట్ మనకి వెదర్ అనేది రిపోర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం డేటాని గెట్ చేస్తాం ఎక్కడి నుంచి అంటే డేటాబేస్ నుంచి. అంటే మనం డేటాని సర్వర్ నుంచి గెట్ చేసుకున్నాం. సర్వర్ ఆల్వేస్ మనకి డేటా బైనరీ ఫార్మేట్లో మాత్రమే స్టోర్ అవుతుంది. అలా మనం మెన్షన్ చేసే వాల్యూ స్ట్రింగ్ ఫార్మేట్ కదా, ఆ స్ట్రింగ్ ఫార్మేట్ మనకి బైనరీ ఫార్మేట్ కింద కన్వర్ట్ అవ్వడం కోసం మనకు కీని యూజ్ చేస్తాం. గొట్ట పాయింట్. యూఆర్ఎల్ దేనికంటే సైట్ యాక్సెస్ చేయడం కోసం, కీ దేనికంటే యాక్సెస్ అయిన సైట్లో మీ సిటీ నేమ్ ఎంటర్ చేయగానే ఆ నేమ్ స్ట్రింగ్ ఫార్మేట్ వెళ్తే మనకి డేటా కన్సిడర్ అవ్వదు. సో మనకి డేటా కన్సిడర్ అవ్వడం కోసం మన సిటీ నేమ్ ఏం చేస్తామంటే బైనరీ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకుంటాం. బై యూజింగ్ బైనరీ ఫార్మేట్ త్రూ మాత్రం మనం సర్వర్కి ఇంటరాక్ట్ అయ్యి ఆ డేటాబేస్లో ఏమైతే కరెంట్ టెంపరేచర్ స్టోర్ అయిందో ఆ టెంపరేచర్ మనం గెట్ చేసుకుంటాం. క్లియర్ ఎవరైనా గొట్ట పాయింట్? ఇయర్ సింపుల్ థింగ్. బిఫోర్ మన యూఆర్ఎల్ మనం ఎక్కడ మనం కీని వాడలేదు. ఫస్ట్ టైం యూజింగ్ కీ ఆల్సో,
బై యూజింగ్ గెట్ ద బైనరీ డిజిట్. ఒక బైనరీ వాల్యూ మనం గెట్ చేయాలంటే మనం కీ త్రూ మాత్రమే గెట్ చేయగలం. ఎందుసారి కీ త్రూ అంటే మనం పాస్ చేసే డేటా డేటా స్ట్రింగ్ మనకి బైనరీలో మిషన్స్ సర్వర్ మిషనే కదా, డేటాబేస్ మిషనే కదా, ఆ మిషన్తో మన స్ట్రింగ్ ఫార్మాట్ ఇంటిగ్రేట్ అవ్వదు. ఆ ఇంటిగ్రేట్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే మనం పాస్ స్ట్రింగ్ని బైనరీ ఫార్మాట్లో పాస్ చేస్తాం. క్లియర్ ఎవ్రీవన్? బై యూజింగ్ URL యాక్సెస్ ద అప్లికేషన్, ఐ మీన్ సైట్ యాక్సెస్ కోసం బై యూజింగ్ కీ మీరు పాస్ చేసిన స్ట్రింగ్ వాల్యూ బైనరీ ఫార్మాట్లో సర్వర్ ఇంటిగ్రేట్ అవ్వడం కోసం. క్లియర్ ఎవ్రీవన్? లెట్స్ లైక్ వెదర్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే జనరల్గా వెదర్లో మనకి ఏముంటుంది చెప్పండి? టెంపరేచర్ కామన్, హ్యూమిడిటీ ఉంటుంది కామన్గా, ఇంకా విండ్ స్పీడ్, ఇవే కదా. సిటీ నేమ్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్. లైక్ అలానే ఫైండ్ అవుట్ చేద్దాం. సింప్లీ టేక్ సమ్ బటన్, సమ్ ఇన్పుట్ ఫీల్డ్లో సమ్ బటన్, ఓకేనా. యూజర్ ఎప్పుడైతే సిటీ నేమ్ ఇచ్చి సెర్చ్ చేయగానే నాకు బాటంలో ఆ సిటీ నేమ్ ప్రింట్ అవ్వాలి. వాడు ఏమైతే సిటీ నేమ్ ఇచ్చాడో ఆ నేమ్, ఆ సిటీ నేమ్ గల టెంపరేచర్ ప్రింట్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ అక్కడ ఉన్న కరెంట్, ఒక విండ్ ఇమేజ్ ఇద్దాం, ఒక హ్యూమిడిటీ ఇమేజ్. దాని విండ్ స్పీడ్, హ్యూమిడిటీ స్పీడ్ కూడా కావాలి. ఇట్స్ ఎనఫ్. మనకి విండ్లో చాలా ఉంటాయి కానీ మనం ఇప్పుడు కూడా టెంపరేచర్ మాత్రం చూస్తాం, కానీ విండ్లో చాలా ఉంటాయి. నేను మీకు ఏపీ చూపిస్తాను చూడండి, దాంట్లో చాలా ఉంటాయి విండ్లో. అంటే ఒక ఫోర్కాస్ట్లో మనం ఓన్లీ టెంపరేచర్ మాత్రం చూస్తాం, కానీ ఫోర్కాస్ట్లో టెంపరేచర్ చాలా ఉంటాయి దాంట్లో, ఓకేనా. లెట్స్ క్లియరా? ఒక ఇన్పుట్ ఫీల్డ్ యూజర్ డేటా సబ్మిట్ చేయగానే సిటీ నేమ్, టెంపరేచర్, అగైన్ దాని హ్యూమిడిటీ, విండ్ స్పీడ్ బోత్ క్యాలిక్యులేట్ చేద్దాం. బేసిక్ ఇంటర్ఫేస్, some dot main inside, and some dot head inside, some placeholder lo enter city. Again finally some button search. In case me కావాలంటే ఐకాన్ ఏదైనా మీ ఇష్టం, ఓకేనా. నెక్స్ట్ అగైన్ ఆఫ్టర్ దట్ సెర్చ్ చేయగానే మనకి ఏం కావాలి? సిటీ నేమ్ కావాలి. సమ్ S3లో ఏమిద్దాం? సిటీ నేమ్ RJY. Let's take some here city. Again one more S3 33, some ID temp, ఓకేనా. ఓకేనా ఎవ్రీవన్? నెక్స్ట్ మనకి ఏంటి? విండ్ స్పీడ్, హ్యూమిడిటీ కావాలి. అగైన్ టేక్ వన్ మోర్ సమ్ డాట్ మిడ్లో మనకి దాని ఇమేజ్ కూడా కావాలి. లైక్ దేని ఇమేజ్? అక్కడ మనకి సన్ ఉంటే సన్, రైన్ ఇమేజ్, అంటే కరెంట్ సిటీతో పాటు సిటీ ఇమేజ్ కూడా కాల్ చేద్దాం. గొట్ అ పాయింట్ హియర్. దెన్ టేక్ హియర్ ఇమేజ్ ఆల్సో. అర్థమవుతుంది వాట్ ఐమ్ సేయింగ్ హియర్? ఆ కరెంట్ వెదర్ ఇమేజ్ కావాలని చెప్తున్నా. అక్కడ నేను కరెంట్ ఏమైతే యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ కరెంట్ వెదర్ ఇమేజ్ సర్చ్ బటన్లో కాల్ అయిపోయింది. అండి ఇక్కడ చెప్పలేదు ఎంతవరకు. ఇక్కడ వెదర్ ఇమేజ్, సిటీ నేమ్, టెంపరేచర్. ఇప్పుడు ఇన్సైడ్ మిడ్లో సమ్ ఇమేజ్, అగైన్ సమ్ S3లో విండ్, again here also some S3లో some ID, విండ్లో ఎంత? కిలోమీటర్ per dummy value per hour, ఓకేనా. 2 km per hour. Again take one more. ఇక్కడ ఏంటి? అంతేనా? హ్యూమిడిటీ వేరమ్మా ప్లీజ్, తెలుసు కదా. హ్యూమిడిటీ అంటే ఏంటి? వాట్స్ ద మీన్ ఆఫ్ హ్యూమిడిటీ? హ్యూమిడిటీ అంటే ఏంటి? బాడీలో రెసిస్టెన్స్, ఓకేనా. హ్యూమిడిటీ అంటే ఒక్కపోత,
అది అగైన్ ఓవరాల్ క్లాస్కి సమ్ బాటమ్. అందరు ఇంగ్లీష్ మీడియం స్కూలే కదా, జడ్పీచ్ ఎవరు లేరు ఇక్కడ. క్లియరా? వాట్ డాట్ మెయిన్ ఇంకేమన్నా మనకి మెయిన్లో హెడ్లో అగైన్ డాట్ బటన్ బాటమ్ కదా. ఫస్ట్ బేసిక్ సిఎస్ క్రియేట్ చేద్దాం, తర్వాత చూద్దాం. మన ఎక్కడ ఇమేజ్ ఇవ్వలేదు కదా కాల్ అవడానికి. ఓవరాల్ మెయిన్కి డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ ఐటమ్ సెంటర్, డిస్ప్లే కంటెంట్ సెంటర్. ఓకేనా? అగైన్ బ్యాక్ టు సేమ్ బాటమ్ కూడా డిస్ప్లే ఫ్లెక్స్ అలానే ఐటమ్స్ సెంటర్, justify కంటెంట్ సెంటర్. వాట్ అ పాయింట్. అగైన్ కంటెంట్ షుడ్ బి సెంటర్ రావాలంటే ఓవరాల్ హెడ్కి టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్. Clear? Everyone want to add proper CSS? ఇంకేం కావాలి ఇప్పుడు మనకి? వాళ్ళు ఇమేజ్ ఉన్నాయి మన దగ్గర, యూజ్ చేయాలి. యాక్చువల్గా అసెట్స్లో అసెట్స్ కదా, ఇమేజెస్లో కదా, సన్ ఇమేజ్. ఓకేనా? అగైన్ ఇక్కడ ఇమేజెస్లో విండ్ ఇమేజ్. ఇంకేంటి మనకి? అగైన్ ఇమేజెస్లో యూనిట్ ఇమేజ్. ఓకేనా? ఫ్లెక్స్ అని ఫ్లెక్స్ ఉంటుంది మనకి. మనకి ఎందుకు ఫ్లెక్స్? అప్పుడు ఏం చేద్దాం, ఎడ్డి ఫ్లెక్స్. మన ఎడ్డి ఫ్లెక్స్ కదా ఎక్కడ కూడా. ఫస్ట్ ఇమేజ్ సైజ్ తగ్గిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్లో ఇమేజ్, హెడ్లో ఇమేజ్ కదా. $150. అగైన్ హైట్ ఆల్సో 150. ఇంకేంటి మనకి? మిడ్లో ఇమేజ్, $150, height also 150. హెడ్లో ఇమేజ్ ఏం కావాలండి మనకి? ఓకే సారీ. ఓకే, ఇప్పుడు డేటా మన బాటంకి రావాలి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మెయిన్కి ఫ్లెక్స్ తీసేద్దాం. ఓకేనా? అది అన్బ్లాక్ ఎలిమెంట్ కదా, అందుకే పక్క వచ్చింది. కాబట్టి పాయింట్ దాని సింపుల్ కీప్ ఆన్ బ్రేక్ ఈజ్ ఎనఫ్ కదా. క్లియర్ ఎవ్రీవన్? got a point. Add the proper CSS which you want. ఇప్పుడు యూజర్ ఇన్పుట్ ఫీల్డ్ ఇచ్చిన డేటాని సెర్చ్ చేస్తే ఇక నాకు ఇమేజ్ ఇవన్నీ ఆటోమేటిక్గా డైనమిక్ అవ్వాలి. got a point. Let's first
Clear everyone? Any doubt? Anyone still now? Interface clear everyone? Static ga. You want that better CSS which you want. Okay. Then మనకి యూజర్ ఎక్కడ క్లిక్ చేస్తారో మనకి బటన్ మీద క్లిక్ చేస్తాడు. బటన్ ఏమి ఇస్తాం మనం ఆన్ క్లిక్ సమ్ search city. Okay now copy the search city, back to script, some constant or constant, simply function search city. Now tell me guys, search city ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యూజర్ సెర్చ్ చేస్తే ఆ ఏపీఐకి ఏపీఆర్ బోత్ మనకి డైనమిక్ అవ్వాలి. ఎలా? జనరల్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు యూజర్ సెర్చ్ చేసిన డేటా మనకి ఎక్కడ రావాలి? ఈక్వల్ తర్వాత వచ్చిన వాల్యూ బైనరీ ఫార్మేట్లో ఎక్కడికి వెళ్ళాలి? మనకి ఏపీఐకి వెళ్ళాలి. దెన్ వాట్ నో ఇన్ ద క్లాస్? Tell me now clearly what we do. ఏం చేస్తే డేటా చేంజ్ అవుతుంది? ప్లీజ్ కీప్ ఆన్. ఓకే దాని లిమిట్ ఇనీషియల్గా మనం కాల్ చేస్తుంది థర్డ్ ఏపీఐ డేటాస్. మనం ఎప్పుడైతే థర్డ్ ఏపీఐ డేటాని కాల్ చేస్తామో వీ కెన్ యూజ్ ద అసింక్రనస్ ఫంక్షన్. జనరల్ ఇప్పుడు విన్నారా సింక్రనస్ అసింక్రనస్? దాని మీనింగ్ ఏంటి? అసింక్రనస్ ఇన్ ద సెన్స్ మీరు డేటాని ఎక్కడైనా కాల్ చేయండి, అది డేటాని ఎగ్జిక్యూట్ కూడా మన ఫంక్షన్ అంటే కాల్ అయితే ఉంటుంది. సింక్రనస్ అంటే మనకు ఒక ఆర్డర్ ఫార్మేట్లో వెళ్ళడం. అసింక్రనస్ దెర్ ఇస్ నో ఆర్డర్. వెన్ ద గెట్ ద ఏపీఐ ఎప్పుడైతే మనకి హిట్ అవుతుందో డేటా మనకి హిట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇనీషియల్గా కాల్ చేస్తున్న ఏపీఐ డేటా కాబట్టి వీ కెన్ యూజ్ ద అసింక్రనస్ ఫంక్షన్. రెడీగా మన ఫంక్షన్ బిఫోర్ ఏం వాడతామంటే అసింక్రనస్ వాడతాం. ద సింపుల్ కీప్ ఆన్ ఇయర్ అసింక్రనస్ నుంచి కాల్ ద ఏపీఐస్. మనం జనరల్గా ఫెచ్ అనే సర్వీస్ వాడితే మనకి ఏపీ ఒక ఆర్డర్ ఫార్మేట్ లేదా ఒక ఆర్డర్ ఫార్మేట్ రిక్వెస్ట్ తీసుకొస్తుంది. బట్ ఎప్పుడైతే మనం అసింక్రనస్ ఎందుకు వాడుతున్నామంటే మనం మల్టిపుల్ పర్ఫార్మ్స్ ఇక్కడ ఏంటి యూజర్ సెర్చ్ చేయాలి, సెర్చ్ చేసే యూఆర్ఎల్కి వెళ్ళాలి, వాల్యూ మనకి ఏపీకి అయితే మ్యాచ్ అవ్వాలి. అట్ ఎ టైం ఇన్ని ఈవెంట్స్ మనకి జరగాలంటే సింక్రనైజ్లో జరగవు మనకి. ఓకేనా? సో ఎప్పుడు మనకి ఒక ఆర్డర్లో వెళ్తుంది మనకి టైం టేకెన్ కూడా. అది అసింక్రనస్ కోసం ఆర్డర్ ఉండదు మనకి, డైరెక్ట్గా అది ఫంక్షనల్ డైరెక్ట్గా డేటాని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కంప్లీట్ ఫంక్షన్ నేను అసింక్రనస్ని ఇచ్చా టు కాల్ ద ఏపీఐస్. ఇప్పుడు అసింక్రనస్లో ఏం కాల్ చేస్తున్నానంటే దట్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడైతే అసింక్రనస్ కీవర్డ్ వాడుతున్నామో we can use some keyword here await to await the promises. Clear one? Synchronize ఎప్పుడు కూడా మనకి ప్రామిసెస్ ని బేస్ చేసుకుని డేటాని కాల్ చేస్తుంది, ఒక ఆర్డర్ ఫార్మాట్ లో కాల్ చేస్తుంది. అసింక్రనస్ కి ఆర్డర్ ఉండదు, ఫంక్షనాలిటీస్ మాత్రం ఉండాలి, డేటా ఎగ్జిక్యూషన్ మాత్రమే ఉంటుంది. when you use the asynchronous function, you can use the await keyword. Await keyword use case is to await the promises. మనం ప్రామిసెస్ ని అవైట్ చేయడం కోసం మనం అసింక్రనస్ అని వాడతాం. సారీ, అవైట్ అనే కీవర్డ్ వాడతాం. సింక్రనస్ ఆర్డర్ లో కాల్ అవుతుంది, అసింక్రనస్ మనకి ఆర్డర్ లో కాల్ అవ్వదు, అది డేటాని మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తుంది బై యూజింగ్ అవైట్ కీవర్డ్ టు అవైట్ ద ప్రామిసెస్. క్లియరా? ప్లీజ్ కీప్ ఆన్ మైండ్, మనం ఎప్పుడైతే బ్యాక్ అండ్కి వచ్చేస్తామో నోట్స్ ఈక్వల్గా వస్తామో ఆల్వేస్ మన అసింక్రనస్ వాడు, ఎక్కడ కూడా మనం సింక్రనస్ వాడం. అంత అసింక్రనస్ అవైట్ కీవర్డ్ బేస్ చేసుకుని అక్కడ మనం ఫంక్షనాలిటీస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. Clear everyone? Let's by using constant response equal to service name ఏంటి మంది fetch, what the API మంది URL plus, ఓకేనా? I pass some dummy argument here e, ఓకేనా? Again I take plus special quotes లోపల and app ID, ఓకేనా? By using and app ID equal to, I pass here some dollar sign, ఇన్సైడ్ కర్లీ బ్రాకెట్స్ లోపల ఏపీఐ కీ. ఏపీ యూఆర్ఎల్ అంటే ఏంటి మనకి వెబ్సైట్, ఓకేనా? ఈ అంటే ఏంటి
మనం ఎంత చేసిన సిటీ నేమ్ ఈలోకి వెళ్తుంది, అది బాటమ్ ఇస్తాం దాన్ని ఏమంటాం మనం యాప్ అండ్ ఐడి అంటే ఆ వస్తున్న స్ట్రింగ్ ఒక ఐడి ఫార్మాట్ అంటే ఒక బైనరీ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి మనం ఏ కీకి మ్యాచ్ అవ్వని చెప్తున్నాం. చెప్పుకున్నాం కదా ఇన్పుట్ ఫీల్డ్ లో మీరు ఇనీషియల్ గా ఏ కైండ్ ఆఫ్ డేటా మెన్షన్ చేసినా ఇట్ షుడ్ ఆల్వేస్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్ ఓన్లీ. ఆ స్ట్రింగ్ మనం బైనరీ కింద కన్వర్ట్ చేసి మాత్రమే కంపైలింగ్ చేయగలం. మనం ఏం చేసాం బైనరీ కింద కీకి రెఫరెన్స్ ఇచ్చాం. వాట్ పాయింట్ ఆఫ్టర్ దట్ by using constant some response or else some data equal to await response dot json. got a point? ఎప్పుడైతే మనం ఏపీఐని కాల్ చేస్తామో ఆల్వేస్ మనకి ఏపీ రెస్పాన్స్ ఏమి ఇస్తుంది జేసన్ ఫార్మేట్ లో మాత్రం ఇస్తుంది. క్లియర్? బై యూజింగ్ ఫస్ట్ ఏపీ మనం డేటాని గెట్ చేసుకున్నాం, సెకండ్ ఏపీ వస్తున్న డేటా మనం జేసన్ ఫార్మేట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఇనీషియల్ గా కన్సోల్ లాగ్ లో కాల్ ద వాటర్ వేరియబుల్ నేమ్ హియర్ డేటా. మరి డేటా ప్రింట్ అయిపోతుందా? మరి మనకి ఇప్పుడు డేటా ప్రింట్ అయిపోతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? డేటా షుడ్ బి ఆన్ ప్రింట్. ఇట్స్ పాసిబుల్. ప్రింట్ అవ్వదు. ఎందుకు ప్రింట్ అవ్వదు? మనం ఎక్కడ ఈలోకి ఇంకా వాల్యూని పాస్ చేయలేదు కదా. అగైన్ బ్యాక్ టు HTML. లెట్స్ టేక్ సమ్ ఐడి నేమ్. INP value. Let's copy this. Back to script. Now what we take here? In this control manam. What do you take now? Input value dot some value level ఏదో ఇక్కడ ఉంది కదా మనకి ఆల్రెడీ. Add event listener లో what do you pass? Some parentheses. Input value dot add event లో మనం ఏం పాస్ చేస్తాం? By using user click చేస్తే by using some function, some arrow function ఏం కావాలి మనకి search city లో what is value ఏం కావాలి మనకి ఇక్కడ ఏం కావాలి మనకి input dot value. బట్ వన్ థింగ్ హియర్ మనకి యూజర్ సెర్చెస్ ఎక్కడ బటన్ మీద కదా, ఇక్కడ కాదు కదా. అప్పుడు ఏం చేస్తాం మనం? లెట్స్ టేక్ ఫ్రమ్ బ్యాక్ టు ద బటన్. బటన్ ఏమిస్తే ఇక్కడ మనం ఏమిస్తా బటన్ ఒక ఐడి ఇవ్వాలి కదా, బికాస్ క్లిక్ చేసి అక్కడ btn క్లిక్ copy this click. When user click the btn మనకి ఏమవుతుంది ఇక్కడ search city అనే లోపల ఒక వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. See first it's working or not guys. And refresh the page. Some console Goa search here. What's the is not defined because human function define చేయలేగా ఇక్కడ defined here కదా. ఇప్పుడు ఏంటి search city means e means value. Now check what happened here. Got a point? Clear everyone. What's the name here? Goa. What's the weather here? See the temperature. Where's the wind? Temperature. What is the temperature here? 39. Okay, now touch here. ఓకేనా? మనకి ఎగ్జాక్ట్ చూపించడానికి అది మనం ఫేక్ అది. ఓకే, అది మనకి పేడ్ అయితే మనకి ఎగ్జాక్ట్ చూపించవచ్చు, ఇది మనకి ఫేక్ కదా. అది రాంగ్ చూపిస్తాం, ఇది పంజాబ్ అని చూపిస్తుంది కదా. అయినది టాబ్లెట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. Again side level 36 just come to here. Okay, and the 37 మీకు ఏం చూపిస్తుంది? ఒకలా చూపిస్తున్నా.
మొబైల్లో ఒక వాల్యూ, సిస్టమ్ ఒక వాల్యూ, ఇక్కడ వాల్యూ చూపిస్తున్నా. కానీ జనరల్గా ఇది మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఓకేనా ప్లీజ్, ఇది మనకి ఫేక్ సోర్స్ కాబట్టి మనకి పెయిడ్ అయితే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఇది మనకి ఆల్రెడీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓన్లీ మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది. గొట్ అ పాయింట్? ఎనీ డౌట్ ఎనీ వన్? ఎనీథింగ్ ఎల్స్? నెక్స్ట్ ఏంటి మనకి ఇప్పుడు ఎవ్రీ వాల్యూ ఇంటర్ఫేస్లో కాల్ అవ్వాలి కదా. దెన్ వాట్ వి డూ? సింప్లీ ఐటమ్ ఏంటి మంది? సిటీ డాట్ నేమ్. మీకు కావాలంటే మళ్ళీ డాక్యుమెంట్ అంతా ఇవ్వండి, అంత ల్యాగ్ లేకున్నా. HTML ఈక్వల్ టు వాట్ ఈ పాస్ నౌ. అక్కడ డేటా మనకి డేటాలో ఉంది కదా. లెట్స్ ఎక్కడ డేటా మొత్తం ఇక్కడ మనం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ ఫర్ ఎనీ స్మాల్ సిటీ. గోవా ఎందుకు ఇస్తాను? చిన్న కూడా కాబట్టి ఇస్తున్నాను నేను, నాకు ఇష్టం ఇవ్వట్లేదు. ఓకేనా? బ్యాడ్ రిక్వెస్ట్. అక్కడ ఇస్తాం కదా వాల్యూ, మధ్య వదిలేసాం కదా. అక్కడ వాల్యూస్ మధ్య వదిలేసాం కదా, మనం తీసుకోవాలి కదా అది. ఓకేనా? అక్కడ వాల్యూ మనకి మెయిన్ లోపల టెంప్ తెలుస్తుందా? మెయిన్ అనే కీ లోపల టెంప్. లెట్స్ కాల్ హియర్ data dot main dot temp. Now let's see what happened. మన ఇనిషియల్ ఎంత ఇచ్చాము ఇక్కడ మనం? 33. Then see what will happen now. Got a point here? ఓకేనా? మనం ఇచ్చింది ఏంటి? సిటీ నేమ్ ఇచ్చాం, ఐడి కదా ఇవ్వాల్సింది. ఇక్కడ ఏంటి? టెంప్ కదా ఇవ్వాల్సింది. What a point? The same story multiple times now. Again change here now. Next city ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి? Check here data API. Go to the city. Where is city? Name అని separate గా ఉంది. ఎక్కడ దీంట్లో నేమ్ అని separate గా ఉంది. Just what you pass. Data dot. That's it. Then so what will happen now? క్లియరా? 39 గోవా. నెక్స్ట్ ఏంటి మనకి? విండ్ హ్యూమిడిటీ. అది ఎక్కడ ఉంది మనకి? తెలుస్తుందా? వెదర్లో కాదు, విండ్లో. విండ్ డాట్ స్పీడ్ అంటే డేటా డాట్ విండ్ డాట్ స్పీడ్. మనం డేటా ఎందుకు ఇస్తాం చెప్పండి? ఇక్కడ డేటా ఎందుకు ఇస్తున్నాం? డేటా ఎందుకు ఇస్తున్నాం మనం? డేటా ఎందుకు ఇస్తున్నాం? ఎక్కడ స్టోర్ అయింది డేటాలో? ఎక్కడ డేటాలో స్టోర్ అయింది? నెక్స్ట్ డేటా ఎందుకు ఇస్తున్నాము? డేటా ఎందుకు ఇస్తున్నాం? బిఫోర్ లైన్ నెంబర్ 25లో కాల్ చేసుకున్న ఏపీఐని కంప్లీట్గా జేసన్ కింద కన్వర్ట్ చేసుకొని డేటాని వేరియబుల్కి ఇచ్చాం. మన డేటాలో ఉన్న కీస్నే కాల్ చేస్తున్నాం. వినండి, నా బ్లైండ్ కూర్చోకండి క్లాస్. అక్కడ విండ్ ఎక్కడ ఉంది మనకి? విండ్లో స్పీడ్. నెక్స్ట్ ఇంకా అది ఎక్కడ ఉంది? మెయిన్ లో హ్యూమిడిటీ.
Then see now, finish the story. ఓకేనా? మీకు అగైన్ ఆ రేషియోస్ కాల్ అవ్వాలంటే లెట్స్ యాడ్ ఇక్కడ ఏంటి బై యూజింగ్ సమ్ ప్లస్ ఆపరేటర్, అలాగే అట్లీస్ట్ మనం మోడ్యులస్ సింబల్ కదా, ఇప్పుడు కూడా పర్సంటేజ్ అగైన్ ప్లస్ ఆపరేటర్ కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా? అగైన్ వాంట్ సిటీ నేమ్ బిఫోర్ యాడ్ ఇయర్ సిటీ. ఓకేనా? అగైన్ యాడ్ ఇయర్ టెంప్, then say dummy values, add for Goa. Okay, na city Goa, temp kilometer 27%. Clear everyone? But next నాకు image కూడా చేంజ్ అవ్వాలంటే what's the image here? Sorry, where is the console? What's the image here? చూడండి, ఇక్కడ మనకి మెయిన్ వెదర్ లోపల చెక్ చేస్తే అక్కడ మనకి ఏముంది, ఇక్కడ క్లియర్ తెలుస్తుందా? వెదర్ లో మన స్కైలో ఏముంది, అక్కడ క్లియర్ ఉంది. క్లియర్ ఇస్ వన్ ఆఫ్ ది ఇమేజ్. చెక్ హియర్, క్లియర్ ఇమేజ్ ఆన్ వెదర్ అంటే మనకు ఒక పిక్చర్ వస్తుంది. తెలుస్తుందా? అంటే ప్రెసెంట్ మన స్కైలో ఉన్న టెంపరేచర్ అది క్లియర్. ఇన్ కేస్ చెక్ హియర్ అదర్ సిటీ అని సమ్ న్యూయార్క్. అట్లా మనకి ఏముంది అక్కడ, వాట్ న్యూయార్క్, వాట్ అ పాయింట్ ఇయర్. బేస్డ్ ఆన్ దట్ మన కండిషన్ ని చేంజ్ చేసుకోవచ్చు. టేక్ ద 2 ఇమేజెస్, క్లియర్ అండ్ క్లౌడ్స్. I think already is there. Take 2 images. Clouds. తెలుస్తుందా? దానికి రిలేటివ్ ఇమేజ్, దానికి ఏమైతే రిలేటివ్ ఉన్న ఇమేజ్ని తెచ్చుకుంటున్నా నేను. తెలిసిన క్లియర్గా ఏమైతే వెదర్కి రిలేటివ్ ఉన్న ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. లెట్స్ క్లౌడ్స్ హియర్. నెక్స్ట్ వన్ మోర్ క్లియర్ ఇమేజ్. ఆ 2 సినాస్ ఫినిష్ చేద్దాం. Got the point guys, what I'm doing here? అక్కడ ఏమైతే వెదర్ రిలేటెడ్ ఉన్నాయో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే సిటీని సెర్చ్ చేయగానే ఆ కరెంట్ ఇమేజ్ కూడా మనకి చేంజ్ అవ్వాలి. క్లౌడ్ అయితే క్లౌడ్, క్లియర్ అయితే క్లియర్, రైన్ అయితే రైన్, ఏమైతుంది. The 2 examples clear and cloud. No. Take the if statement. మనం రాసినప్పుడు కండిషన్ కదా మరి, ఎందుకంటే యూజర్ క్లిక్ చేసినప్పుడు ఆ క్లౌడ్ మ్యాచ్ చేయడానికి మనం ప్రింట్ అవ్వాలి, అవునా కదా? అప్పుడు దెన్ టేక్ కేర్ వాట్ డేటా డాట్ ఎక్కడ ఉంది మనకి, వెదర్ లో కదా. ఇమేజ్ ఎక్కడ ఉంది, వెదర్ లోపల ఉంది. డేటా డాట్ వెదర్ ఆఫ్ 0, వై 0. చూడండి ఎక్కడ ఉంది ఇమేజ్, అక్కడ వెదర్ లో 0 లోపల మెయిన్. తెలిసిన క్లియర్ గా డేటా డాట్ వెదర్ ఆఫ్ 0 డాట్ ఎక్కడ డాట్ మెయిన్ డబుల్ ఈక్వల్స్ టు ట్రిపుల్ ఈక్వల్ దేనికి మ్యాచ్ అయితే క్లౌడ్స్ కి మ్యాచ్ అయితే అక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి మనకి, ఇమేజ్ షుడ్ బి చేంజ్ కదా. దెన్ వాట్ వి టేక్, వాట్ ఇమేజ్ నేమ్ ఇక్కడ వెదర్ ఇమేజ్. బ్యాక్ టు స్క్రిప్ట్, లెట్స్ వెదర్ ఇమేజ్ డాట్ src ఈక్వల్ టు ఎక్కడ ఇమేజెస్ స్లాష్ ఏమి ఇచ్చాం మనం క్లౌడ్స్ డాట్ png. The same one more else flow, one more statement. ఇక్కడ ఏమి ఇస్తాం మనం, క్లియర్, got a point, then see search for here New York, got a point, again search here
సారీ గోవా అలా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని వాల్యూస్ పాస్ చేసుకోవాలి. మనకి మ్యాథ్స్ క్లియర్ క్లౌడ్ నెక్స్ట్ ఇంకేస్ ఏదైనా చూడండి మనకి స్మోక్ ఒకసారి స్మోక్ ఉంటుంది మనకి అంటే ఏజ్ దాన్ని మనం స్మోక్ అని పిలుస్తాం. స్మోక్ నెక్స్ట్ సిజిలింగ్ అంటే అది చినుకులు పడ్డం. ఓకేనా రైన్ వేరు డ్రిజిలింగ్ అనుకుంటాం. డ్రిజిలింగ్ అంటే చినుకులు పడ్డం. అలా చాలా ఉంటాయి వర్డ్స్, పెద్ద పెద్ద వర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో మనకు తెలియదు కానీ అది క్లియరా. దట్ ఈస్ ఎ వెదర్ గైస్, ద స్మాల్ స్టోరీ. ఓకే మా ఫస్ట్ కీవర్డ్స్ ఏంటంటే అసింక్రనస్ టు కాల్ ద థర్డ్ పార్టీ ఏపీఐస్. బై యూజింగ్ అసింక్రనస్ మనకి డేటా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నది, ప్రామిసెస్ కోసం వెయిట్ చేయాలి. టు అవాయిడ్ ద ప్రామిసెస్ వీ కెన్ యూజ్ ద అసింక్రనస్ ఫంక్షన్. అవాయిడ్ ఏంటంటే కంప్లీట్ ప్రామిసెస్ని అవాయిడ్ చేస్తుంది. ఫెచ్ ఈజ్ అ సర్వీస్ టు కాల్ ద ఏపీఐస్. ఇక్కడ ఫెచ్ వాడడం, కమింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి యాసిఎస్ వాడతాం. AXA వాయిస్ there are two services. Clear everyone? Any doubt anyone? Clear? Then tomorrow class timings 12 to 1 ఉంటాయి. ఇంకా మీకు 11 స్టార్ట్ అవుతుంది. ఇంకా 12 to 1 క్లాస్ టైమింగ్స్ 12 to 1 ఉంటుంది. రేపు మళ్ళీ ఒక న్యూ బ్యాచ్ యాడ్ అవుతుంది. అందరికి ఈ సమ్మర్లో మార్నింగ్ బ్యాచే కావాలంటున్నారు. కానీ ఎవరు 8కి రారంట, అందరు 9 నుంచే కావాలంట. మీ బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఇంకో బ్యాచ్ లేదు కదా. వాళ్ళు ఒక్క కోసం ఆ 4 నెంబర్స్ కోసం బ్యాచ్ అంటే ఇంకేమైనా ఉందా? అడ్జస్ట్ అవ్వండి, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అప్పుడు ఇంక ఈవినింగ్ పెట్టుకోవాలి. ఇంకా